హై విఎఫ్ఎక్స్తో వస్తున్న మన తెలుగు మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ. ఈ మూవీ ఆల్రెడీ షూట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందంట. విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఇప్పటి వరకు ఆగారు. ఇది December 5th అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారి విశ్వాంబర మూవీ. ఈ మూవీ షూటింగ్ కూడా అయిపోయి చాలా రోజులే అవుతుంది. కాకపోతే ఈ మూవీలో భారీ విఎఫ్ఎక్స్ ఉండడంతో ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చేస్తున్నారంట. ఈ మూవీ కూడా సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. నెక్స్ట్ మూవీ వచ్చేసి మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ. ఈ మూవీ బిగ్గెస్ట్ విఎఫ్ఎక్స్ ఉన్న మూవీ అంట. అండ్ రాజమౌళి గారు విఎఫ్ఎక్స్ని ఏ రేంజ్లో యూజ్ చేస్తారో మనకు తెలిసిందే, ఆయన డీటెయిలింగ్ ఇదంతా కూడా. అండ్ చూడాలి ఈ మూవీ ఎంత బాగా ఉండబోతుందో, ఇంకెన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మనకు చూపించబోతున్నారు అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అట్లీ అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ. ఈ మూవీలో మెజారిటీ ఆఫ్ సీన్స్ విఎఫ్ఎక్స్లోనే ఉండబోతున్నాయంట. అండ్ విఎఫ్ఎక్స్ కోసం వీళ్ళు 200 to 300 crores ఖర్చు పెడుతున్నారు అని రూమర్స్ కూడా వినిపించాయి. చూడాలి ఈ మూవీలో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో, ఆ విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ఇంకొకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు. ఈ మూవీ కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కాకపోతే విఎఫ్ఎక్స్ బాగా చూపించాలి అనేసి ఆ వర్క్ కోసం చాలాసార్లు పోస్ట్ పోన్ అయితే చేశారు. ఈ మూవీ ఫైనల్లీ July 24th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.